వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. వారాహి రియల్ ఎస్టేట్ వారు సమర్పించు మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చికెన్ కర్రీ తయారీ గురించి తెలుసుకుందాం. చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: టమాటా, ఉల్లిగడ్డ, మిరపకాయలు, పసుపు, ఉప్పు, నూనె, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక తరిగిన ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత తరిగిన మిరపకాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచి టేస్ట్ రావాలంటే మీరు బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అన్ని కలిసాక కాసేపటికి కోసిన టమాటాను వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా వేసిన కొద్దిసేపటికి మంచిగా కడిగిన చికెన్ని వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత ఉంచి 10 మినిట్స్ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్లో చికెన్ ఉడికిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. మనకు కావాల్సిన వేడివేడి చికెన్ రెడీ. చాలా బాగుంది.